Hi, good morning. I am Krishna Prasad. Now I am going to explain 12th question. A spiral is made up of successive semicircles. ఒక స్పైరల్ ఉందిట, అది సక్సెసివ్ సెమీసర్కిల్స్గా ఏర్పడిందిట విత్ సెంటర్స్ ఏ అండ్ బి ఆల్టర్నేట్గా. అంటే ఒకసారి ఏ సెంటర్ ఉంటే ఇంకోసారి బి సెంటర్ ఉంది. ఆ విధంగా ఆ స్పైరల్ ఏర్పడింది. వాటి యొక్క రేడియస్లు ఏ విధంగా ఉన్నాయంటే 0.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. వాట్ ఈస్ ది టోటల్ లెంత్ ఆఫ్ సచ్ ఎ స్పైరల్ మేడ్ అప్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్. ఇలా సెమీ సర్కిల్స్ 13 డ్రా చేశారట. ఒకసారి సెంటర్ చేయగా ఇంకోసారి బీగా టోటల్ సెమీ సర్కిల్స్ 13 ఉన్నాయి. అయితే ఆ టోటల్ సెమీ సర్కిల్స్ యాడ్ చేస్తే మనకి ఒక స్పైరల్ ఏర్పడింది. ఆ స్పైరల్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో లెంత్ ఆఫ్ స్పైరల్ అంటే ఈ సెమీ సర్కిల్సే. సో మనకి ఏమి ఇచ్చారు అంటే జాగ్రత్త ప్లాన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్. సో ఇది సెంటర్గా ఒక సెమీ సర్కిల్ డ్రా చేసాం ఏ సెంటర్గా. ఇప్పుడు బి సెంటర్గా అనదర్ సెమీ సర్కిల్, నెక్స్ట్ మళ్ళీ ఏ సెంటర్గా ఇంకొక సెమీ సర్కిల్, మళ్ళీ సి సెంటర్గా ఇంకొక సెమీ సర్కిల్, మళ్ళీ ఏ సెంటర్గా ఇంకొక సెమీ సర్కిల్, లైక్ దిస్. ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఈ సెంటర్ పేరు ఏ, దీని పేరు బి. ఒక రౌండ్ అయితే L1 అంటాం, దిస్ ఈజ్ L2, దిస్ ఈజ్ L3, లైక్ దిస్. ఈచ్ సెమీ సర్కిల్కి లెంత్ 1, లెంత్ 2, లెంత్ 3 ఈ విధంగా మనం డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనకి గివెన్ డేటా ఏంటి జాగ్రత్త గమనించండి. ఈ ఏ సెంటర్గా ఇది ఒక సెమీ సర్కిల్, బి సెంటర్గా ఇది ఒక సెమీ సర్కిల్, మళ్ళీ ఇది ఏ సెంటర్గా, మళ్ళీ ఈ సర్కిల్ సెమీ సర్కిల్ బి సెంటర్గా. ఇట్లాగా ఒకసారి సెంటర్ ఏతో ఉంటుంది, ఇంకోసారి బితో ఉంటుంది. ఈ విధంగా టోటల్ సెమీ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయట, 13 ఉన్నాయట. ఆ 13 కనుక మనం ఈ విధంగా డ్రా చేస్తూ ఉంటే ఇప్పుడు ఎన్ని డ్రా చేసాం, 1, 2, 3, 4, 5 డ్రా చేసాం మనం. ఇటువంటివి ఇంకొక 8 ఉన్నాయి, టోటల్ 13 ఉన్నాయి. ఆ 13 కంటిన్యూస్ బ్రేక్ అనమాట. ఇక్కడ బయలుదేరింది ఇట్లా పోతూనే ఉంది. ఆ లెంత్ ఆఫ్ ది స్పైరల్ ఎంత అని అడుగుతున్నారు. సో లెంత్ ఆఫ్ ది స్పైరల్ కావాలంటే ఈచ్ సెమీ సర్కిలే కదా. సెమీ సర్కిల్ లెంత్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్. సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, ఫుల్ సర్కిల్కి అయితే 2πr కదా, సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. అదే సెమీ సర్కిల్ అనుకోండి, అందులో హాఫ్ 2πr/2 అంటే πr. సో πr ఈజ్ ది లెంత్ ఆఫ్ ది సెమీ సర్కిల్. ఈచ్ సెమీ సర్కిల్ యొక్క లెంత్ ఫార్ములా πr. ఆ లెంత్ అనేది కూడా ఇంకో మాటలో సర్కంఫరెన్స్ కూడా చెప్పచ్చు. సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ πr ఫార్ములా. ఫస్ట్ రేడియస్ ఎంత, 0.5 సెంటీమీటర్స్. సెకండ్ రేడియస్ అంటే బి సెంటర్గా ఉన్న రేడియస్ 1 సెంటీమీటర్స్. మళ్ళీ అగైన్ ఏ సెంటర్గా ఉన్న రేడియస్ 1.5. లైక్ దిస్ 0.5 వేరియేషన్ పెరుగుతూ ఉంది అప్ టు 13 సెమీ సర్కిల్స్ దాకా. మనకి ఫైనల్గా లెంత్ ఆఫ్ ది ఇది ఎంత అని అడుగుతున్నారు, స్పైరల్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ నీట్గా రాసుకున్న స్టెప్స్. Spiral is formed with 13 semi-circles made with centers A and B. Radii of semi-circles are 0.5 centimeters, 1 centimeter, 1.5 centimeters, so on like this. 13 semicircles.
13 సెమీ సర్కిల్స్ ఉన్నాయట. సో ఈచ్ సెమీ సర్కిల్ యొక్క లెంత్ ఆఫ్ ఫస్ట్ సెమీ సర్కిల్ కామా L1 is equal to pi R1. సో పై ఇంటూ R1 అంటే 0.5. సో 0.5 పై. సో ఇదే విధంగా లెంత్ ఆఫ్ సెకండ్ సెమీ సర్కిల్ కామా L2 is equal to పై ఇంటూ 1 నెస్టెడ్ ఇస్ 1 అన్నమాట, అంటే 5 సెంటీమీటర్స్. హియర్ ఆల్సో 5 సెంటీమీటర్స్. ఇదే విధంగా థర్డ్ సెమీ సర్కిల్కి 1.5 పై. సో లెన్స్ ఆఫ్ 13 సెమీ circles are length of 13 semicircles are first the 0.5 pi, second one 1 pi, third 1.5 pi, fourth 2 pi, so on 13 terms. మొత్తం 13 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉందే లేదా చూసుకోండి. ఈచ్ టైం మనకంతా రేజ్ అయింది 0.5 పెరిగింది అనమాట. కాబట్టి ఇది ఏపీలో ఉంది. లేదా ఏపీలో ఉందో చెక్ చేద్దాం. A2 minus A1 is equal to pi minus 0.5 pi. That is equal to 1 లోంచి 0.5 తీస్తే 0.5 pi. సో దీని ఎదురుగా 1 అనుకుందాం. A3 minus A2 చేద్దాం. A3 అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. 1.5 pi మైనస్ 1 pi. 1.5లో 1 లెస్ చేస్తే 0.5 pi. ఇది సెకండ్ ఈక్వేషన్. సో 1, 2లో నుంచి వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫ్రమ్ 1 and 2 A2 minus A1 is equal to A3 minus A2. కాబట్టి ఏం చెప్తాము, దిస్ progression is in AP. అప్పుడు ఫస్ట్ టర్మ్ ఎంత, ఫస్ట్ టర్మ్ కామా A is equal to 0.5 pi కామన్ డిఫరెన్స్ కామా D is equal to that is also 0.5 pi. So length of spiral is equal to comma Sn is equal to n by 2 bracket 2a plus n minus 1 into d bracket close. So S13 is equal to 13 spirals కదా, 13 by 2 bracket 2 into a అంటే 0.5 pi plus n అంటే 13 minus 1 d అంటే 0.5 pi bracket close. So 13 by 2 into 0.5 అంటే 2 into 5, 2 5s are 10. పాయింట్ తర్వాత 1 నెంబర్ కాబట్టి 1 నెంబర్ తర్వాత పాయింట్ పై ప్లస్ 13లో 1 పోతే 12 ఇంటూ 0.5 పై బ్రాకెట్ క్లోజ్. సో 13/2 ఈ 1 పై పాయింట్ తర్వాత 0 తర్వాత వాల్యూ లేదు జీరోకి కాబట్టి 1 పై అంటే ఓన్లీ పై ప్లస్ ఈ 12 ఇంటూ 0.5 12 ఇంటూ 0.5 12 5s are 60 పాయింట్ ఎక్కడ ఉండాలి, 1 నెంబర్ తర్వాత పాయింట్, 1 నెంబర్ తర్వాత పాయింట్. సో హియర్ పాయింట్ పై. సో 13/2 ఇంటూ పై ప్లస్ 6 పై అంటే 7 పై
that is equal to 13 by 2 into 7 into pi అంటే 22 by 7, 7 7 క్యాన్సిల్, 2 1s 2 11s, కాబట్టి ఎంత మిగిలింది ఇంకా, that is equal to 11 13 into 11, 13 into 11, that is equal to 11 3s are 33, 11 1s are 11, 3 4 143. therefore ఏం రాయొచ్చు, length of spiral is equal to 143 centimeters. So this is the 12th question. Now 13th question. 200 lakhs are stacked in the following manner. 20 lakhs in the bottom row, 19 in the row above, 18 in the row above it, and so on. In how many rows are the 200 lakhs placed, and how many lakhs are in the top row? So this is the question. Total lakhs are 200. Total lakhs are 200. In the bottom row, 20 lakhs are arranged. So in this front view, we will see like this: 1 2 3 4 5 6 7, like this 20. So in the above row, one is lesser, and that means 19 lakhs are arranged in the above row. In the above row, 18 lakhs. In the above row, 17 lakhs. Like this, 1 lakh will be lesser. So like this. So lakhs are arranged like this. In the bottom row, number of lakhs is equal to 20. In the above row, 19. In the above row, 18, like this. So total number of lakhs are 200. So this is the question. In top row, how many lakhs are there? This is one question. And how many rows came? This is the second question. So the given data: total number of lakhs is equal to 200. Number of lakhs in bottom row is equal to 20. Number of lakhs in the above row is equal to 19. So ఈ విధంగా ఉన్నాయన్నమాట. Therefore the lakhs are arranged in the rows in the manner in first row 20, in second row 19, third row 18, fourth row 17, like this. How many terms are there, we don't know. So lakhs are arranged like this. Total lakhs are 200. So here see the difference. Second term minus first term, minus 1 will be there. Here also minus 1. So we have to show this progression is in AP. ఇది ఏపీలో ఉందని మనం ప్రూవ్ చేద్దాం. సో A2 మైనస్ A1 వాల్యూ రాద్దాం. 19 minus 20, that is equal to minus 1.
In the same way, A3 minus A2. A3 means 18 minus A2 means 19. That is equal to minus 1. This is 2. So from 1 and 2, difference is same. So this progression is in AP. So first term, comma, A is equal to 20, common difference D is equal to, what is the value? Minus 1. So total logs how many? 200. So sum of logs S n is equal to n by 2 into 2a plus n minus 1 into d. So we know very well Sn is equal to 200 logs. So Sn formula n by 2 into a. What is the value of a? 20 plus n minus 1 into d. D value minus 1 bracket, this bracket close, is equal to 200. So once again see, n by 2 bracket begin 2a plus n minus 1 into d is equal to 200. Here 2 is in division place. It is going to right side multiplication. So n into 2 into 20, 40. We will multiply this minus 1, this n minus 1. So n before plus symbol is there, here minus symbol, plus into minus, minus n, minus into minus, plus 1. That is equal to 200 into 2. So n into 40 plus symbol, 1 also plus symbol, 41 minus n bracket is equal to 400. So we will take n inside. 41n minus n square is equal to 400. So n square before minus symbol is there. So we will take all these left side values to right side. So 0 is equal to here 400 plus 41n minus 41n minus n square will turn to plus n square. So right side value we will write in left side in order. So n square minus 41n plus 400 is equal to 0. So this is the quadratic equation. We will find the factors for this one. Already you know very well how to find factors. This n square coefficient into constant. N square coefficient into constant. So 1 into 400. So 1 into 400 is equal to 400. So we will convert this 400 into prime factors. దీన్ని రెండు నెంబర్స్ కింద స్ప్లిట్ చేసి రాసుకుందాం, మల్టిప్లై చేస్తే 400 వచ్చేట్టుగా. అది రావాలి అంటే ఈ 400కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక కడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 400కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 table will go, 5 8s are 40, 0, again 5 table, 5 1s 5 6. So like this, 5 5s are 25 into 16. See 25 ని 16 ని ఇప్పుడు ఏం చేయాలి? సో ఫ్యాక్టర్స్ మనకి ఏమొచ్చినాయంటే 5 into 5 into 16. నేను ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే మనకు ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది. ఒకవేళ ఆన్సర్ రాకపోతే అగైన్ 16ని 2తో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం కన్వర్ట్ చేసి మనం రాసుకుంటే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ ముందు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మనం వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంత రావాలి? 41 రావాలి. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ది దోస్ స్ప్లిట్ నెంబర్స్. యాడ్ చేస్తే 41 రావాలి. ఇక్కడ చూడండి 5 5s are 25,
ఇంటూ 16. 25 16 యాడ్ చేస్తే 41 వస్తుంది కదా. 25కి 16 యాడ్ చేస్తే సో 25 16 ఎడిషన్ ఇక్కడ ఏ సింబల్ ఉంది మైనస్ ఉంది, రెండుకి మైనస్ రాసుకున్నాం. యాడ్ చేయాలంటే సైన్స్ సేమ్గా ఉండాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫర్ బోత్ ఐఎమ్ రైటింగ్ మైనస్ సింబల్. సో ఆన్సర్ ఈజ్ -41. నెక్స్ట్ స్టెప్లో ఈ -41 రాయకుండా ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, n స్క్వేర్ మైనస్ 25n మైనస్ 16n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అర్థమవుతుంది కదా. దీన్ని స్ప్లిట్ చేసి రాసాం. ఇది చేయడానికి రఫ్ వర్క్ చేసుకున్నాం. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి. n అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఐ విల్ టేక్ n అవుట్ సైడ్. n బయటకు వస్తే లోపల అనదర్ n ఈస్ దేర్. హియర్ -25 n అవుట్ సైడ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. ఈ 400లో 16 టేబుల్ గ్యారంటీగా పోతుంది. ఎన్నిసార్లు అంటే 25 టైమ్స్. కాబట్టి -16 రాశాను బ్రాకెట్. సింపుల్గా ఈ వాల్యూస్ ఇక్కడ రాసేయండి. n - 25 ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్గా ఈ వాల్యూ రాశాను. మరి మిస్టేక్ అవుతుందేమో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్నాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 16 ఇంటూ n 16n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఇంటూ 25 400. ఆల్రెడీ 16 ఇంటూ 25 400. సో మనం ఎక్కడ మిస్టేక్ చేయలేదు. సో నెక్స్ట్ టైంలో ఈ టర్మ్లో n - 25 ఉంది. దాన్ని అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాం. n - 25 అవుట్ సైడ్ కామన్ వస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ n ఉంది, ఇక్కడ -16 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఈ వాల్యూను 0 అవ్వాలి, ఈ వాల్యూను 0 అవ్వాలి. దట్ ఈజ్ n - 25 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n - 16 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 25 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 16. nకి 2 వాల్యూస్ వచ్చినాయి. n అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ రోస్ 25 అయినా ఉండొచ్చు, 16 అయినా ఉండొచ్చు. సో 16 ట్రై చేద్దాం ఫస్ట్. నెంబర్ ఆఫ్ రోస్ 16 అయ్యే పని అయితే మనకేం అడిగారు క్వశ్చన్, హౌ మెనీ లాక్స్ ఆర్ దేర్ ఇన్ టాప్ రో. పైన రోలో ఎన్ని ఉన్నాయి? పై రో అంటే లాస్ట్ రోనే కదా. చివరిలో ఉండే రో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఫైనల్ రో అంటే లాస్ట్లో ఉండేది. అది ఎన్నో రో అనుకుందాం మనం? 16 అనుకుందాం. సో మనకి లాస్ట్ టర్మ్ కావాలి. లాస్ట్ టర్మ్ ఫార్ములా ఏంటి? an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ d. an అంటే ఫార్ములా 16. టేక్ n ఈజ్ ఈక్వల్ టు 16. n 16 తీసుకున్నప్పుడు a 16 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ ఫస్ట్ టర్మ్ 20 ప్లస్ n అంటే 16 - 1 d అంటే -1. a ప్లస్ n - 1 ఇంటూ d. సో 20 ప్లస్ 15 ఇంటూ -1. సో 20 ప్లస్ ఇంటూ మైనస్ -15. సో a 16 ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి లాస్ట్ రోలో టాప్ రోలో ఎన్ని ఉన్నాయి? లాక్స్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ లాక్స్ ఇన్ టాప్ రో ఈజ్ ఈక్వల్ టు 5. ఈసారి n ఈజ్ ఈక్వల్ టు టేక్ n ఈజ్ ఈక్వల్ టు 25. n ఈజ్ ఈక్వల్ 25 తీసుకుందాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ d ఫార్ములా. ఈసారి n ప్లస్లో 25, a అంటే 20 ప్లస్ 25లోంచి -1 ఇంటూ d వాల్యూ -1. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 24 ఇంటూ -1. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఇంటూ -24. సో ఆన్సర్ -4 వస్తుంది. సో A25 అంటే టాప్లో 25th రోలో -4 ఉన్నాయట. -4 అంటాం అనేది జరగదు, ఎట్టి బస్సులు జరగదు. ఉంటే 0 అయినా ఉండాలి, ఏ ఉండగానే ఉండాలి, కానీ మైనస్ వాల్యూ ఎట్టి బస్సులో రాదనమాట. ఎందుకని ఇది మామూలుగా పాజిటివ్ నెంబర్స్ కదా, మన కళ్ళు ముందు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నప్పుడు నెగిటివ్ వాల్యూ ఎట్టి బస్సులో ఉండదు. సో నెగిటివ్ నెంబర్ will not
occur. So we ignore A25 is equal to -4. Therefore, number of rows, number of rows కాదు, number of locks in top row is equal to 5. టాప్ రోలో మనకి 5 లాక్స్ ఉన్నాయన్నమాట. సో ఇది 13th క్వశ్చన్. సో 14th క్వశ్చన్. In a bucket and ball race, a bucket is placed at the starting point, which is 5 meters from the first ball, and the other balls are placed 3 meters apart in a straight line. There are 10 balls in the line. A number of starts from the bucket, pick up the nearest ball, runs back with it, drops it into the bucket, runs back to pick up the next ball, runs to the bucket to drop it, and she continues in the same way until all the balls are in the bucket. What is the total distance the runner has to run? So, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏంటి గమనించారా? ఈ బాల్, ఈ రన్నింగ్ కాంపిటీషన్ ఒకటి ఉందిట. ఈ పాప గర్ల్ వచ్చి ఒక్కొక్క బాల్, ఇక్కడ 10 బాల్స్ ఉన్నాయి. ఈచ్ బాల్ బకెట్ దగ్గర నుంచి బయలుదేరి ఆ బాల్ తీసుకొని మళ్ళీ అగైన్ దట్ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ది బకెట్. ఇన్ ది సేమ్ వే సెకండ్ బాల్ ఆల్సో, థర్డ్ బాల్ ఆల్సో, he went to that ball, she went to that ball and pick up the ball and drop into the bucket. ఈ విధంగా 10 బాల్స్ ఈ గర్ల్, ఈ అమ్మాయి తీసింది. అంటే బకెట్ దగ్గర బయలుదేరింది, ఈ బాల్ తీసుకొచ్చింది, మళ్ళీ ఇందులో వేసింది, మళ్ళీ అగైన్ లైక్ దిస్ 10 బాల్స్ని ఈ బకెట్లో డ్రాప్ చేస్తుంది. ఈ అమ్మాయి హౌ మచ్ డిస్టెన్స్ షీ కవర్డ్ టు డ్రాప్ ది ఆల్ బాల్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్. బకెట్ దగ్గర స్టార్ట్ అయింది, అలా అన్ని బాల్ తీసుకొచ్చి బకెట్లో 1 by 1 అన్ని ఒకసారి తీసుకురాలేదు. ఫస్ట్ ఈ బాల్ వేసిన తర్వాత మళ్ళీ అగైన్ గో ఫర్ సెకండ్ బాల్, థర్డ్ బాల్, సో లైక్ దిస్. ఈ విధంగా ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది మొత్తం మీద ఆ గర్ల్, ఆ రన్నర్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందని అడుగుతున్నారు. కాబట్టి ఇచ్చిన డేటా నీట్గా రాసుకుందాం. ఇందులో మనకి ఇచ్చిన డేటా ఏంటంటే బకెట్కి ఫస్ట్ బాల్కి మధ్య డిస్టెన్స్ 5 meters ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అని, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 10 బాల్స్ ఉన్నాయి. డిస్టెన్స్ బిట్వీన్ bucket and first ball is equal to 5 meters. సో ఫస్ట్ ఈ బాల్ తీసుకొని వచ్చి మళ్ళీ బ్యాక్ బకెట్లో వేస్తుంది అన్నమాట. ది రన్నర్ starts from bucket, went to first ball and pick up it, drop in the bucket. సో ఇక్కడ నుంచి బయలుదేరింది ఈ అమ్మాయి, బయలుదేరి ఫస్ట్ బాల్ తీసుకుంది, మళ్ళీ అగైన్ వేసింది. కాబట్టి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది ఈ అమ్మాయి? ఫ్రమ్ హియర్ టు దేర్ 5 meters, మళ్ళీ అగైన్ బ్యాక్ 5 meters. సో షీ కవర్డ్ టు డ్రాప్ ది ఫస్ట్ బాల్ ఈజ్ ఈక్వల్ టు 2 into 5, 2 times, 1 time ఫార్వర్డింగ్, సెకండ్ టైం రిటర్న్. సో ది డిస్టెన్స్
covered by girl అంటే రన్నర్ అన్నమాట. టు పిక్ అప్ బాల్, టు పిక్ అప్ బాల్ and drop into the bucket. So this is first ball. To pick up first ball and drop into the bucket is equal to 2 into 5 meters, that is equal to 10 meters. So in the same way, the distance covered to pick up second ball, drop into the bucket is equal to 2 into 5 plus 3, that is equal to 2 into 8, that is equal to 16 meters. In the same way, the distance covered by runner to pick up third ball and drop into the bucket, that is equal to 2 into 8 plus 3, that is equal to 2 into 11, that is equal to 22 meters. So therefore the distance covered to pick up each ball and drop into the bucket first distance anta 10, second distance 16, third distance 22. So like this 10 times. How many times? 10 times. Kabatti once again I am writing that one. First 10, next 16, next 22, so on 10 times. 10 times చేసింది ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏపీలో ఉందో చెక్ చేద్దాం. A2 minus A1 is equal to 16 minus 10, that is equal to 6. 1 అని రాసుకుందాం. So A3 minus A2 is equal to 22 minus 16, here also 6, 2. From 1 and 2, A2 minus A1 is equal to A3 minus A2. Therefore, this progression is in AP. ఈ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంది. ఏపీలో ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఎంత? ఫస్ట్ టర్మ్ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 కామన్ డిఫరెన్స్ కామా డి ఈజ్ ఈక్వల్ టు దిస్ 6. ఓకేనా? ఇప్పుడు మనకి
టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై అంటే సమ్ ఆఫ్ ది డిస్టెన్సే కదా. టోటల్ డిస్టెన్స్ covered to pick up 10 balls is equal to formula Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. n minus 1 into d. సో ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇవి 10 టైమ్స్ కాబట్టి 10 టైమ్స్ ఎస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 by 2 బ్రాకెట్ 2 into a ఫస్ట్ 10 ప్లస్ 10 minus 1 d value 6 this bracket close that is equal to 5 bracket 2 10s are 20 plus 10 లో 1 less చేస్తే 9 into 6 bracket close 5 20 plus 9 6 are 54 that is equal to 5 into 74 that is equal to 5 4s are 20 5 7s are 35 37 so meters. Therefore total distance covered to pick up and drop in bucket is equal to 370 meters. So this is the 14th question. With this question ఈ exercise complete అయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్రతి వాళ్ళు కామెంట్ రాయండి. అది నచ్చితే నచ్చిందని రాయండి, లేకపోతే బాగాలేదని రాయండి. లేదంటే లైక్ కూడా చేయండి. ఇష్టం అంటే లైక్ చేయండి. ఓకేనా? ఇది అందరూ చేస్తే మాకు కూడా కొంచెం ఒకవేళ డెవలప్మెంట్ అని చేయాలంటే డెవలప్మెంట్ చేయగలుగుతాం. అండ్ మిస్టేక్స్ అని ఉంటే రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.